హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు నేను మీకు వేడి వేడి సబ్బకి కూరతో అంటే సోయా కూరతో బోండా ఎలా చేసేదని చూపిస్తున్నా. సింపుల్గా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసేవచ్చండి దీన్ని. చూడండి ఎంత స్పైసీగా ఇలా అంటే ఎంత బాగా లోపలంతా ఎంత బాగా ఉడికింది. దీన్ని ఎలా చేసేది, ఏమేమి కావాలి దీనికి అని చూసేద్దాం రండి. రెసిపీలోకి వెళ్ళిపోదాం. సబ్బకి కూర కొద్దిగా తీసి పెట్టుకున్నానండి. దీన్ని కొన్ని సైడు సోయా కూరకని కూడా పిలుస్తారు. అలాగే 2 బౌల్స్ వచ్చి నేను శనగపిండి తీసి పెట్టుకున్నా బోండాకి. 2 పెద్ద ఆనియన్స్ని మనం ఇలా చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నా, చిన్నగా కోసి పెట్టుకున్నా. అలాగే కొద్దిగా పసుపు పొడి, జీలకర్ర పొడి వేస్తే మనకి బోండా టేస్ట్ రుచి బాగుంటుందండి. కొద్దిగా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అంత మిరపొడి, కొద్దిగా ఇడ్లీ సోడా పిండి ఉంటుంది కదండి, వంటలో వాడే సోడా పిండి, కరివేపాకు కొద్దిగా పచ్చిమిర్చి. ఇప్పుడు మనం దీన్ని సన్నంగా కోసి పెట్టుకునేయాలి. ముందుగా దీన్ని సన్నంగా కోసుకునేద్దాం. ఇప్పుడు నేను దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఏదైతే మనం శనగపిండి తీసి పెట్టుకున్నామో దీన్ని యాడ్ చేస్తున్నా. అలాగే దీంట్లో మనం ఏదైతే స్పైసెస్ తీసి పెట్టుకున్నామో దీన్ని కూడా యాడ్ చేసుకునేయండి. ఇది బాగా ఫుల్ మనకి ఉప్పు కారం పట్టేలాగా ఫుల్ మిక్స్ చేసుకునేయాలి. అలాగే కోసి పెట్టుకునేది పచ్చిమిర్చి కూడా వేస్తున్నా. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు. మెయిన్గా మనకి ఈ కూరకు అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి దీనికి. ఇది కూడా యాడ్ చేసుకునేస్తున్నా. దీంట్లో మనం కొత్తిమీర యాడ్ చేసుకోలేదు. కొత్తిమీర వద్దండి, ఈ కూరకు వేసేటప్పుడు మనం కొత్తిమీర అక్కర్లేదు. ఇది ఫుల్ ఇలా కలుపుకునేయాలి. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుని కొద్దిగా కలుపుకోవాలండి. ఎక్కువ వాటర్ వేస్తే ఎక్కువ వాటర్గా ఉంటుంది. ఎక్కువ నీళ్ళు కాకుండా ఎక్కువ థిక్నెస్ కాకుండా కలుపుకోవాలి. మనకి ఈ కూరకు ఫుడ్లో అప్పుడప్పుడు వారానికి ఒక 2 టైమ్స్ తినండి, చాలా మంచిగా ఉంటుంది. రుచి కూడా బాగుంది. అలాగే వెయిట్ లాస్కి డయట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా చేసుకొని తినొచ్చు. ఒకే రెసిపీ చేసి బోర్ కొట్టే దానికన్నా ఇలా మనం వెరైటీ రెసిపీ చేసుకొని తింటూ ఉంటే చాలా మంచిదండి. హెల్త్కి కూడా మంచిది, మనకి హెల్తీ ఫుడ్ తిన్నట్టు తృప్తిగా కూడా ఉంటుంది. ఇది ఫుల్ మిక్స్ చేసుకునేయాలి. ఇప్పుడు మనం పిండి అయితే బాగా కలుపుకొనేసామండి. చూడండి ఇలా బాగా కలుపుకొనేసాం. అంత వాటర్ కాకుండా అంత థిక్నెస్ కాకుండా ఇలా ఉండాలి. మనం ఆయిల్లో వదిలితే ఇలా వేసేదానికి బాగుంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఆయిల్తో బోండాలా వేసేద్దాం రండి. నేను ఆయిల్ వేస్తే మీకు ఇంగ్రీడియంట్స్ చూపించే లోపల పెట్టేశాను. ఇది ఆయిల్ అయితే నాకు వేడి ఎక్కిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో చిన్నగా బోండాలు వదిలేద్దాం. ఇలా మనం ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత లేకపోతే పెద్దవాళ్ళు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మనం చేసిస్తే చాలా ఇష్టపడి తింటారండి. వెయిట్ లాస్ వాళ్ళకైతే ఈ రెసిపీ చాలా ఇష్టం అండి. దీంతో ఈ కూరతో ఎన్ని వెరైటీ రెసిపీస్ చేయొచ్చండి. నేను మీకు ఒక్కొక్కటే రెసిపీస్ చేసి చూపిస్తుంటా. ఇప్పుడు మనం దీన్ని గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. లేకపోతే లోపల పిండి అలాగే ఉండిపోతుంది. బయట వరకే మనకి ఉడుకునట్టు ఉంటుంది. పైన కలర్ వచ్చేస్తే మనకు ఉడుకునట్టు కనిపిస్తుంది, కానీ అది ఉడుకుండదు. లోపల పిండిగా ఉంటుంది. అందుకే మనం సిమ్లో పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. నాకైతే ఈ బజ్జీ కింద నాకు ఇలాంటి కూరతో మనం ఏదైతే బోండాలు చేసుకుంటామో నాకు ఇలా బోండాలు చేసుకునేది ఇష్టం అండి కూరతో. దీంట్లో మనం మునగాకు కూడా వేసుకోవచ్చండి. పాలకూరకు, మునగాకు ఇలా వెరైటీ కూరకు మనకి అట్నే తినేదానికి నచ్చకపోతే మనం ఇలా బోండాలాగా చేసుకొని తినొచ్చండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసారా మనకు బోండా అయితే ఫుల్ ఉడికిందండి. ఇలా మన కలర్ అనేది బ్రౌన్ కలర్గా రావాలి ఈ బోండా. ఇప్పుడు మనకి ఇది సిమ్లోనే 2 టైమ్స్ 2 సైడు ఉడకబెట్టించుకునేసిన బాగా ఉడుకుంటుంది. ఇది లోపల పిండి అయితే కూడా పిండిగా ఉండదు. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్లోకి తీసుకునేద్దాం. మనం కూరలో కానీ తాలింపులో కానీ తినకపోతే మనం ఇలా బోండాలో చేసేస్తే అందరూ తింటారండి ఇష్టపడి. పిల్లలు అయితే సైడ్లో పెట్టేస్తారు కదండి. ఇలా మనం చేసి పెడితే ఎందుకు సైడ్లో పెడతారు, అందరూ ఇష్టపడి తింటారండి. ఇప్పుడు మనం ఇంకొకసారి వేసుకునేద్దాం బోండా. ఇప్పుడు వర్షం కాలంలో మనం ఇలా వేడిగా స్పైసీగా హెల్తీగా ఇంట్లోనే చేసుకొని తింటే ఎంత బాగుంటుంది బయట తెప్పించుకునే దానికన్నా. ఇప్పుడు చూడండి ఎంత
కలర్ఫుల్గా కనిపిస్తుంది పిండి మనకు. ఇప్పుడు మనం దీన్ని కలిపెట్టుకునేద్దాం, ఇలా తిప్పించుకోవాలి. దీన్ని మనం ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చేటప్పుడు సడన్గా కావాలన్నా కూడా చేసి ఇచ్చండి. ఏదైనా కూరకుంటే దాన్ని వాడి ఇలా మనం బోండాలాగా చేసి ఇవ్వచ్చు. అలాగే పిల్లలకి లంచ్ బాక్స్ కానీ ఆఫీస్ వాళ్ళకి లంచ్ బాక్సులు కూడా ఏమైనా స్నాక్స్ వాళ్ళకి తినేదానికి బోరు కొట్టి డైలీ రొటీన్గా రోజు అన్నము సారు తినేటప్పుడు ఇలా మనం వెరైటీగా కొద్దిగా స్నాక్స్ లాగా వాళ్ళకి ఇచ్చి పంపిస్తే వాళ్ళు ఇంట్లో ఫుడ్ కదండి హెల్తీగా తింటారు ఇష్టపడి. ఇప్పుడు ఇది కొద్దిగా ఉడకాలి. కలర్ కొద్దిగా బ్రౌన్గా అవుతుందండి, ఇది ఇంకా ఉడకాలి. మనం బయట అయితే 10 రూపాయలకైతే ఇప్పుడు ఎవరు బోండా ఇవ్వరండి. ఒక 20 రూపాయలు ఇస్తే ఒక 5-6 బోండాలు ఇస్తారు అంతే. అది ఒక్క మనిషికి సరిపోతుంది. ఇంట్లో ఫ్యామిలీ మొత్తానికి కావాలంటే మనం ఇలా ఇంట్లోనే సింపుల్గా శనగపిండి యాడ్ చేసుకొని 2 బౌల్స్ శనగపిండి వేసుకుంటే ఆ 20 రూపాయలకి 40 బోండాల్లాగా మనం ఇంట్లోనే చేసుకొని ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా స్పెండ్ చేసుకొని తినవచ్చండి. ఫ్యామిలీతో టీవీ చూసుకొని హ్యాపీగా చూసుకొని టైం స్పెండ్ చేసుకొని తినవచ్చండి. ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే వాళ్ళకి టెన్షన్ అనేది ఉంటుంది. అది ఏది లేకుండా ఇలా మన ఫ్యామిలీ ముందు కూర్చొని ఇలా మనం వేడిగా మనకి స్పైసీగా బోండాలు బజ్జీలు ఇలా చేసి పెడితే అందరూ హ్యాపీగా తృప్తిగా తింటారండి ఇష్టపడి. ఇప్పుడు ఇది కూడా అయిపోతూ ఉంది. నాకైతే ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేయాలంటే చాలా ఇష్టం అండి. కానీ ఇప్పుడైతే మనం ప్రస్తుతానికి నేను మా ఆయన ఇద్దరే ఉంటాము. కానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసేటప్పుడు ఇలా మనం ఏదన్నా కథలు చెప్పుకొని ఇలా మనం వేడివేడిగా ఏదైనా చేసుకొని తింటా వాళ్ళతో మనం టైం స్పెండ్ చేసేది ఉండండి చూడండి, అదైతే అస్సలు సూపర్గా ఉంటుంది. ఆ టైమింగ్స్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకునేద్దాం, మళ్ళీ ప్లేట్లోకి ఎత్తుకునేద్దాం. అయిపోయింది. ఇప్పుడు మనం ఇది ఉడికిందా లేదంటే మనం ఇలా అంటే కొద్దిగా సౌండ్ వస్తుందండి మొరమరలాగా. అలా సౌండ్ వచ్చినప్పుడు మనకి ఇది ఉడికిందని తెలుస్తుంది, వేగిందనమాట. మీకు కానీ ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. మీకు ఇలాగే నేను వెరైటీ ఫుడ్ అయితే నేను చేసి చూపిస్తుంటా. అలా మీకు ఏమైనా నచ్చే ఫుడ్ కావాలంటే నాకు కమెంట్స్ బాక్స్లో కమెంట్స్ పెట్టండి, నేను అది కూడా ట్రై చేసి మీకు చూపిస్తా. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వద్దాం. చూసారా ప్లేట్ నిండుగా ఇలా ఉంటే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. నూనె కడ చూసి వంట చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్. మీకు కానీ ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి.